Hi, congratulations, Volga Videos. 18 million subscribers. Like, share and subscribe. వన్ వేర్ ఐ కనెక్టెడ్ ఫర్ యువర్ మీ సినిమా లైక్ సిరీస్లో ఒక అమ్మాయిని పట్టించుకోకపోతే తన లైఫ్ ఎలా వెళ్ళిపోద్దిరా చూస్తుంటే ఐ ఫెల్ట్ నాకు బాధేసింది ఆ మూమెంట్లో. అమ్మ వదిలేసి నాన్న లేక అమ్మాయి కెరీర్ ఏమైపోయింది సర్లేని ఐ డోంట్ వాంట్ రివీల్ మచ్ థింగ్స్, సో ఫ్లోలో చెప్పేస్తున్నాను కానీ బట్ అది ఒకసారి పాజ్ చేసి ఆలోచించేలాగా చేసింది అనమాట. దట్స్ వాజ్ ద బ్రిలియంట్ థింగ్ ఫ్రమ్ యువర్ సిరీస్ అని చెప్తాను నేనైతే. శ్రీకాంత్ గారి తోటి పక్క నుండి అసిస్ట్ చేయడము, ఇంకా వర్క్ చేయడము ఎలా అనిపించింది? బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి, వెరీ ఫన్. ఆయన చాలా కంఫర్టబుల్ ఉంచాడు అందరినీ సెట్లో. సో చాలా ఎంజాయ్ చేసాం ఆయనతో వర్క్ చేయడం. బికాజ్ యాక్టింగ్ ఎనీవే నేర్చుకుంటాం తన నుంచి, వీ ఆల్రెడీ నో దట్. బట్ ఆయన మాకు ఇచ్చిన కంఫర్ట్ అండ్ అఫెక్షన్, దాంతో ఆయన ఉన్నారు సెట్లో అంటే వెళ్ళడానికి చాలా ఎక్సైటింగ్గా అనిపించేది. ఓ యా వెళ్దాం షూట్ చేద్దాం అనిపించేది. ఆయన వెళ్ళిపోతే కొంచెం ఎనర్జీ డౌన్ అయ్యేది సెట్ మొత్తం. సో ఇట్స్ అ వెరీ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. మీకు Same and Same. సేమ్ Copy paste. yes, actually it was just very nice. I felt very lucky to be able to work with them. Yeah, Shrikant garu, Mukesh garu iddarto. And of course these are everyone also. But yeah, it was a fun experience. నేను నా లైఫ్లో ఎప్పుడు ఈ షూట్ని మర్చిపోను. ప్రాజెక్ట్ బయటకు వచ్చాక వచ్చిన రిజల్ట్ వేరు, దట్ ఈస్ ఆల్సో వెరీ ఓవర్వెల్మింగ్. కానీ మేము షూట్ చేస్తున్నప్పుడు 19 days ఆఫ్ షూట్, ఐ వాజ్ పార్ట్ ఆఫ్ షూట్ ఫర్ 11 days. దట్ వాస్ ద మోస్ట్ మెమరబుల్ 11 days ఆఫ్ ఆల్ మై కెరియర్ ఐ వుడ్ సే. అయితే చిరంజీవి గారిని కలిసారు, అది ఎంత మెమరబుల్? అది కూడా ఆ 11 days లోపలే అయింది. యా, ఇట్ వాస్ ద 9th day ఆఫ్ ఆ షూట్. మేము మార్నింగ్ ఆయన కలిసి ఈవినింగ్ షూట్కి వెళ్ళాము. మేము నైట్ షూట్ చేసి మార్నింగ్ సార్ని కలిసి మళ్ళీ ఈవినింగ్ నైట్ షూట్. వాట్ డెడికేషన్ సార్. తప్పలేదు, ఆప్షన్ ఇవ్వలేదు. అంతెందుకు, మేము మార్నింగ్ డబ్బింగ్ చెప్పి ఈవినింగ్ షూట్కి వెళ్ళే రోజులు కూడా ఉన్నాయి. లాస్ట్ ఒకసారి మేము ట్రైలర్ డబ్బింగ్ కి షూట్ మధ్యలో వెళ్ళాం, షార్ట్ బ్రేక్ లో వెళ్ళి డబ్బింగ్ చెప్పి మళ్ళీ షార్ట్ చేసాం. మాకు అప్పుడు ఇన్పుట్స్ వచ్చాయి, ట్రైలర్ చూసాము. I couldn't see that, she watched it. So as soon as she told, నేను కూడా సార్ దగ్గరికి నాకు చూపించండి అని చెప్పింది, డబ్బింగ్ చెప్పేసి వచ్చిందని. కదా యాక్చువల్గా ఎవరికైనా సరే యాక్టింగ్ సైడ్ రావాలి అంటే ఆల్మోస్ట్ తెలుగులో చాలా మంది వరకు చిరంజీవి గారిని ముందు పెట్టుకొని ఆయన స్టెప్పులు, ఆయన యాక్టింగ్, ఆయన పర్ఫార్మెన్స్ చూసి నేర్చుకుంటూ ఉంటుంటారు. సో కలిసినప్పుడు ఆయన కొత్త టాలెంట్స్ని చాలా మందిని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, పిలుస్తారు, ఇంటికి మాట్లాడతారు, వాళ్ళ గురించి ఆయన కనిపించిన అభిప్రాయం అంతా షేర్ చేస్తారు కదా. వెళ్ళినప్పుడు ఎనీ బటర్ఫ్లైస్ మూమెంట్ లాంటివి ఏమన్నా ఉన్నాయా? ఎర్త్క్వేక్స్ ఓన్లీ, బటర్ఫ్లై తమిళ్లో. యా, ఇట్ వాస్ అ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. ఏం బాగా నచ్చింది? ఆయన నచ్చారు. ఆయన నచ్చారు. He was so sweet and he was so humble. ఆయన చాలా వెల్కమ్, అంటే ఎవరో ఒక అంత పెద్ద వాళ్ళ ఇంట్లో ఉన్నాము అన్న ఫీలింగ్ రాలేదు. చాలా వెల్కమింగ్గా మాట్లాడారు, అందరితోనూ ఒకేలాగా మాట్లాడారు. అండ్ చాలా మంచిగా అనిపించింది. ఒక వ్యాలిడేషన్ ఇచ్చారు ఆయన మాకు. ఆయనకు అవసరం లేదు అలా ఉండడం. ఆయన ఎలా ఉన్నా ఆయన్ని అడ్మైర్ చేస్తారు, బట్ స్టిల్ హీ చూజెస్ టు బీ కైండ్ అండ్ హీ చూజెస్ టు బీ అంత వెల్కమింగ్ టు ఎవ్రీవన్. సో